హలో అండి. ఊరు నుంచి వచ్చాక చాలా వరకు సర్దేశానండి. ఇప్పుడొచ్చేసి మా వారికి ఆఫీస్‌కెళ్ళిపోతున్నారు కాబట్టి, ఇద్దరు పిల్లలకి చట్నీ చేసి, టమాటా చట్నీ చేసి, దోసలు వేస్తున్నాను. హలో అండి. నా పేరు రాధ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వ్లాగ్ పెడతాను నేను. షార్ట్స్ కూడా పెడతాను. ఎంత మెస్సీగా ఉందో చూసారా? ఇదంతా క్లియర్ చేసిన తర్వాత ఫస్ట్ వీళ్ళందరికీ ఫుడ్ పెట్టేసి పంపించేస్తే ఈ మెస్సీనెస్ అంతా పోతదనమాట. అన్వి బేబీ స్నానానికి వెళ్ళమని చెప్తున్నాను. వెళ్తోంది. మా వారు అక్కడ టిఫిన్ చేస్తున్నారు. చాలా వరకు కింద అంతా ప్లేస్ అంతా ఖాళీ చేశాను. అవన్నీ క్లీన్ చేయాలి. ఈ నల్లగా ఉన్న ఇత్తడి సామానన్నీ తోమేసుకోవాలి మళ్ళీ. ఇదిగోండి మన ఫ్రెండ్స్. మన ఎవ్రీడే డైలీ 2 పూట్ల వచ్చే ఫ్రెండ్స్ వీళ్ళే అనమాట. వీటిలన్నీ క్లీన్ చేసి వీళ్ళ ప్లేస్లో పెట్టేయాలి. చూసారా ఎన్ని ఉన్నాయో. వాటర్ ఫిల్టర్ కూడా ఫిల్ చేసేసాను. మీకు తెలుసు కదా, నేను మా హస్బెండ్ వచ్చేసి దీపావళికి గిఫ్ట్గా ఇచ్చారు ఈ వాటర్ ఫిల్టర్ అనేది. చాలా దీని గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు టైం సరిపోదు. ఇదిగోండి దోసల పిండి వాళ్ళకి వేసేసిన తర్వాత మళ్ళీ నేను వేసుకోవాలి. ఈరోజు వీక్ ఆఫ్ కదా నాకు. వీళ్ళ కోసం గుడ్లు పులుసు చేస్తున్నాను అనమాట. ఒక పెట్టేశాను. పులుసు కోసం చింతపండు పులుసు, ఉల్లిపాయలు రెడీ చేసేసాను. ఇంకా రాత్రి కర్రీ చేసాం కదా, షార్ట్ చూస్తే మీకు తెలిసే ఉంటుంది. అన్వి బేబీ నిన్న నాన్స్ ఇదంతా జీడిపప్పు గ్రేవీ అన్నమాట. పన్నీరు జీడిపప్పు గ్రేవీ. నేను ఇప్పుడు దోశలోకి ఇది వేసుకుంటున్నాను. టమాటా చట్నీ అన్నీ రెడీ చేసేసాను. పట్టేయాలి, మిక్సీ పట్టేయాలి. వాళ్ళకి దోశ వేస్తే దోశ ఎక్కువ అయిందంట, ఒక దోశ నాకే ఇస్తారు. ఇంకా కిందదంతా సర్దాను, బట్ నేను ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ ఏం స్టార్ట్ చేయలేదు. చేస్తాను అనమాట. ఓకే, లాంగ్లో చూపిస్తాను మీకు. నా వంటగదిని ఎవరన్నా మిస్ అవుతున్నారా? ఓకే. హలో, ఏం చేస్తున్నారు? అందరూ టిఫిన్ చేశారా? నేనైతే వాళ్ళకి టిఫిన్ చేసి పంపించేశాను. ఇంకా కోడిగుడ్లు పులుసు చేయాలి. ఇంకోండి నా నేస్తాలు నా కోసం రెడీ అవుతున్నాయి అన్నమాట. నా కోసం వెయిట్ చేస్తున్నాయి. వాటి కోసం నేను రెడీ అవ్వాలి, అవి రెడీ అవ్వడం కాదు. ఇలా దోశ తినేసి మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఈరోజు పని అంతా మీకు నేను చూపిస్తాను. నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి. వీక్ ఆఫ్లో కూడా ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటారు కదా చాలామంది. వీక్ ఆఫ్లోనే ఎక్కువ పనులు ఉంటాయి, ఆఫీస్ డేలో తక్కువ పనులు ఉంటాయి అన్నమాట. అంటే రెగ్యులర్గా చేసే పనులు. ఓకే, మార్నింగ్ 4 o'clock లెగుస్తాం. 7:50 కల్లా ఇద్దరు పిల్లల్ని హస్బెండ్ని ఆఫీస్కి పంపించేస్తాం. తర్వాత వంట పని చేస్తాం. తర్వాత క్యారేజ్ కట్టేసుకుని వెళ్ళిపోతాం. ఈ మధ్యలో చేసే పనులు ఏంటంటే, మా నేస్తాలు ఉన్నాయి కదా, కింద ఫ్లోర్ నేస్తాం, గిన్నెలు నేస్తాలు, చాలా నేస్తాలు ఉన్నాయి, బట్టలు నేస్తాలు, అన్నిటినీ చక్కగా వాటి ప్లేస్లో వాటిలో పెట్టేసి వెళ్ళిపోతాం అన్నమాట. మార్నింగ్ వచ్చేసి 7:30 అలా వెళ్ళిపోయిన తర్వాత అమ్మకి ఫోన్ చేస్తాం, అత్తయ్యకి ఫోన్ చేస్తాం. అమ్మ లేదు కాబట్టి కంపల్సరీ ఇప్పుడు నాన్నతో మాట్లాడుతున్నాం. అమ్మతో మాట్లాడినట్టు నాన్నతో మాట్లాడలేం కదా. అమ్మ టాపిక్ వస్తే అమ్మ టాపిక్ వస్తే సైలెంట్ అయిపోతాను. ఆగని ఏడుపు వచ్చేస్తుంది. అందరికీ తెలిసిందే కదా, ఎన్ని సంవత్సరాలున్నా అమ్మ కావాలనిపిస్తుంది. చిన్నవాళ్ళకైనా, పెద్దవాళ్ళకైనా, ముసలి వాళ్ళకైనా.
బట్ ఏం చేయలేం. అమ్మకి ఏమైంది ఏంటనేది స్టోరీ చాలామంది అడిగారు. చాలామందికి మిస్ యూ అమ్మ అని పెడితే వాళ్ళకి అర్థం కాలేదంట. ఎక్కడికన్నా వెళ్ళే వాళ్ళకి కూడా మిస్ యూ, లాంగ్‌గా ఉన్నవాళ్ళు కూడా మిస్ యూ అంటారంట కదా! నేను అలా అనుకోలే. రిబ్బన్ పెట్టాలి అని చెప్పారు. బట్ నాకు తెలీదు కదా! కాకపోతే అమ్మకి ఏమైంది ఏంటనేది ఆ స్టోరీ అంతా నేను మీకు చెప్తాను. ఎప్పుడో లాంగ్ ఎగో వీడియోస్ తీసి కొలాబరేషన్స్ చేసినప్పుడు బావుండేది. మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకునేలోపు అమ్మకి బాగోకపోవడం, అటు ఇటు తిరగడం, అలా కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయాను వీడియోస్. ఇక నుంచి డైలీ పెడతాను. ఏదన్నా కంటెంట్ కావాలంటే నన్నడగండి. బ్యూటీ రిలేటెడ్‌గా, ఫుడ్ రిలేటెడ్‌గా, ఇంట్లో చేసే పనులన్నిటి గురించి కూడా నేను నీకు చెప్తాననమాట. నా లైఫ్ స్టైల్ గురించి. ఇంక మొత్తం అన్నీ క్లీన్ చేసేసాను. గిన్నెలన్నీ మార్నింగ్ కడిగేస్తాను. నైట్ టైమ్ గూడా కడుగుతాను. చూసారా ఎన్ని గిన్నెలొచ్చినాయో? హ్యూజ్ కలెక్షన్ అన్నట్టు. ఎప్పుడు రోజు డైలీ తోముతూనే ఉండాలి. ఆటితో పని చేస్తూనే ఉండాలి. వండుతున్నాం, కడుగుతున్నాం, అన్నీ చేస్తున్నాం. ఇంకా రైస్ పెట్టేశాను. ఇద్దరు పిల్లలకి, నాకు. కోడిగుడ్లు పులుసు చేయాలనమాట. కోడిగుడ్లు సరిగ్గా ఉడకలేదండి. ఎందుకనో మొత్తం పోయినియి. అయినా సరే ఇంకా మనమేం చేసేదేమీ లేదు. బయటికెళ్ళాలి కాబట్టి గబగబా పనులు చేసేసుకోవాలి. ఒకటైతే సాయంత్రం పోయింది, అది పడేస్తాను. కొంత సగం సగం పోయినయి మాత్రం అలా పులుసు పెట్టేస్తాను. పులుసు ఎక్కువ పెట్టేశాను. 4 కోడిగుడ్లుగా అన్నట్టు. ఇంకా అది కూడా తగ్గించి పులుసు చేసేయాలి. కోడిగుడ్ల పులుసు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను చాలా చాలా బాగా చేస్తానండి. మా అన్వి బేబీకి చాలా ఇష్టం. నేను ఇంకా దోసలు వేసుకుని టిఫిన్ ఉంది కదా! ఆ పిండి సపరేట్‌గా చేసేసి, ఇంకా టమాటా పచ్చడి కూడా సపరేట్‌గా తీసేయాలి. ఈలోపు నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి కదండీ! ఫ్రిడ్జ్ చాలా అంటే చాలా డర్టీ అయిపోయింది. ఎందుకు డర్టీ అయిపోయిందో తెలీదు. మా అన్వి బేబీ పుట్టినప్పుడు కొన్నామనమాట. చాలా చిన్న ఫ్రిడ్జ్. మాకసల యాక్చువల్‌గా ఫ్రిడ్జ్ అవసరం లేదు. కొన్ని ఎప్పుడైనా అంత బాగా నిండిపోయేది మామిడికాయల సీజన్‌లోననమాట. ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి, ఇల్లంతా ఊడ్చాలి, బట్టలు వాషింగ్ మిషన్‌లో ఎయ్యాలి, బట్టలు మడతలు పెట్టాలి, కొన్ని ఆరబెట్టి ఉతికేసినవి, ఆరబెట్టినవి. ఇంకా ఇన్‌స్టామార్ట్‌లో నాకు కొన్ని గ్రోసరీస్ కావాలి అనుకుంటే ఇన్‌స్టామార్ట్‌కి బుక్ చేశాను. పాల ప్యాకెట్, కాఫీ కలుపుకోవడానికి. పాల ప్యాకెటు, టమాటాలు, పచ్చిమిర్చి, బఠానీలు అన్నీ చేసుకున్న ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ పెట్టుకున్నాను. 200 చేంజ్ అయింది. వెంటనే 10 మినిట్స్‌లో వచ్చేస్తదండి ఇన్‌స్టామార్ట్ వచ్చేసి. చాలా ఈజీగా ఉంది. ఎదురుగుండా డీమార్ట్ పెట్టుకున్నా సరే, డీమార్ట్‌కెళ్ళాలన్నా చాలా లాంగ్ గదా! నడవాలి, లోపలికెళ్ళాలి, తెచ్చుకోవాలి అన్నీ. క్యూ లైన్‌లో నుంచోవాలి. దానికంటే ఇన్‌స్టామార్ట్ బెటర్ కాబట్టి, ఇంకా నేను కాఫీ పౌడరు, పాల ప్యాకెటు, టమాటాలు, కరివేపాకు మర్చిపోయాను, అన్నీ బుక్ చేసుకున్నాను. చాలా త్వరగా వస్తాయి. ఇంకా కర్రీ చేసేసి బయలుదేరిపోవాలి. ఈలోపు స్నానం చేసేద్దామని వేడి నీళ్ళు కూడా పెట్టేసుకున్నాను. ఇంకా బట్టలు మడత పెట్టాలి. ఒకటే పని, ఆ పని కంప్లీట్ అయిన తర్వాత ఇంకో పనికెళ్ళననమాట. 4 పనులు చేసుకుంటూ వెళ్తాను. ఎవరైనా నాలాగా చేస్తారా? ఒక్కసారి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకేదన్నా ఇంటి పనుల్లో ఇంకేదైనా నేను చెప్పడం మిస్ అయితే కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి. యూట్యూబ్ పేజు, ఇన్‌స్టాగ్రామ్ పేజు, ఫేస్‌బుక్ పేజ్ గుడ్ల అన్నీ పులుసు రెడీ ఉన్నాయి. అయిపోతుంది. ఇక్కడ ఏదో ఈరోజు చేసేస్తున్నాను, సరిగ్గా కుదరలేదు. ఇంకా రైస్ అయిపోయింది. కాఫీ 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 పొడి. ఎస్, కాఫీ. వీక్ ఆఫ్ అయినా చాలా చాలా పనులుంటాయి కదా! బ్యాంక్‌కి వెళ్తున్నాను. ఇంకా నా షాపింగ్ ఒకటుంటుంది. ఆ షాపింగ్ చేసుకోవాలి. చాలా చాలా పనులున్నాయి. అన్నీ చూపించడానికి కుదరదు కాబట్టి నేను ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాను. ఇక్కడ ఆటో బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటారు. బట్ కొంత ఏరియాస్ నాకు తెలీవు. అందుకని ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాను. హైవే అటు సైడు, ఇటేమో రాంగ్ రూట్ అంటారు. బట్ వన్ వే అని కూడా అంటారు కాబట్టి, ఇంకా నేను కూడా మీకు చూపించేస్తున్నాను. బ్యాగ్ బయటికెళ్ళినప్పుడు వేరే బ్యాగ్, ఆఫీస్‌కెళ్ళినప్పుడు వేరే బ్యాగ్ అనమాట. ఓకేనా? నా డ్రెస్ అనేది మేము మొత్తం చూపించలేదు. ఈసారి చూపిస్తాను. ఓకేనా? ఇప్పటికి అడ్జస్ట్ అయిపోండి. ఓకేనా? ఇక్కడొచ్చేసి నేను జాకీ షోరూమ్‌కి వచ్చానండి. బ్రాస్ కోసం వచ్చాను. న్యూ బ్రాస్ తీసుకుందామని. ఇయర్లీ వన్స్ లేదంటే థ్రైస్ అలా తీసుకుంటాను. చాలా చాలా బాగున్నాయి. ఆఫర్స్ ఏమీ ఉండవంట. జాకీ అంటే బ్రాండ్ కదా! ఎవరికైనా యూజ్ అవుతాయని నేను ఈ క్లిప్ తీశాను. ఏమనుకోవద్దు. చాలా వరకు ఆడవాళ్ళే అన్నీ ఆడవాళ్ళకి సంబంధించినవే చేస్తారనుకుంటారండి. కానీ ఆడవాళ్ళకి మించి కూడా మగవాళ్ళు చేస్తారు. ఆడవాళ్ళకి ఏమేమి అవసరమైనది,
ఇన్నర్స్తో సహా మగవాళ్ళు తీసుకుంటారంట. నాకు తెలీదు. చాలా వరకు నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి, కొంతమంది మాట్లాడే దగ్గర నుంచి చెప్తాను. అన్నీ నాకేం తెలీదండి, అన్నీ మా వారే తీసుకుంటారు అలా చెప్తారు. కొంతమందేమో మా నాన్నగారు తీసుకుంటారు పెళ్ళిగా ముందు, పెళ్ళైన తర్వాత కూడా అనుకుంటారు. ఇంక అన్నీ నా పనులన్నీ చేసేసుకుని బయట వచ్చేసి మళ్ళీ సగంలో వదిలేసిన పనులన్నీ చేస్తున్నాను. ఇక్కడ బెడ్రూమ్కి వచ్చేసి మాది కొంచెం డిజైన్ వేర్ టైప్లో ఉంటుంది మంచం అనేది. మీకు తెలుసు కదా, మేము మంచం దగ్గర దగ్గర 4 ఇయర్స్ అయిపోయింది మేము తీసుకుని. నా బర్త్డేకి తీసుకున్నారు మా హస్బెండ్ గిఫ్ట్గా. ఆ మంచాన్ని క్లీన్ చేయడమే సరిపోతుంది, డైలీ చేయను. వారంలో 2-3 సార్లు చేస్తాను అంతేనండి. వాటిల్లో విరుక్కుపోయి ఉంటాయి కదా, ఒక క్లాత్ తీసేసుకుని చేస్తూ ఉంటాను. మీకు తెలుసు కదా ఎంత పని ఉంటుందో, చేసే కొద్దీ ఉంటుంది ఇంట్లో. ఇంకా నా గురించి చెప్పమన్నారు, నేనేం చేస్తాను జాబ్ అని చెప్పమన్నారు, లేదంటే ఖాళీ టైంలో ఏం చేయాలని అడిగారు. మొత్తం అన్నీ 1 బై 1 అంతా స్టోరీ అంతా వస్తుంది. నా పని చేసుకుంటూ మీతో కూడా ముచ్చట్లు పెడతానమాట. ఓకేనా? ఎక్కువగా ఓకేనా ఓకేనా అని వస్తుంది కదా, అలా కాకుండా నార్మల్గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. అలా అయితే నేను అన్నీ చెప్పగలను. ఎవరికన్నా ఏదో చెప్తున్నట్టుగా అనిపిస్తుంది చెప్తుంటే. అందుకని ఇంకా ఈ బెడ్షీట్స్ కూడా మా వారే తీసుకున్నారు, అమెజాన్లో తీసుకున్నారు. మ్యాక్సిమం 99% ఇంట్లోకి కావాల్సినవన్నీ హస్బెండే తీసుకుంటారు. కథమై ఒక 1% మాత్రం నేను తీసుకుంటాను. ఇక నేను ఎవరి పర్మిషన్ అడగను అనమాట. నాకు కావాలి అనుకుంటే కొనేసుకుంటాను, లేదంటే ఆర్డర్ పెట్టేసుకుంటాను. మీకు ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను. ఇంతవరకు పిచ్చి పిచ్చిగా ఇయర్ రింగ్స్ కొనేసేదాన్ని, పిచ్చి పిచ్చి కూడా. ఇప్పుడు కొంటం లేదండి. ఏదైనా సరే బంగారమైనా వెండైనా తీసుకుందాం అనుకుంటున్నా, చిన్న ముక్కైనా సరే. తర్వాత యూజ్ అవుతుంది కదా, ఇంకా అన్నీ కడిగేసి ఊడ్చేసేసనమాట. మీకు అందుకేనే ఒకదాని తర్వాత ఒకటి వస్తుందంటే అన్నీ క్లీన్ చేయనమాట. సగం ఒక పని చేస్తా, సగం ఇంకో పని చేస్తే, సగం ఇంకో పని చేస్తా. అలా అలవాటు అనమాట నాకు ఫస్ట్ నుంచి. అలా అయితేనే నాకు చేసినట్టుంటుంది, త్వరగా అయిపోతున్నట్టుంటుంది. నలుగురు 4 పనులు చేయండి అన్నట్టుగా ఒక్కదాన్నే 4 పనులు చేస్తాను. అది కూడా కంప్లీట్ అవ్వదన్నమాట. 4 పనులు చేస్తేనే నాకు త్వరగా అవుతాయి. ఇంకా లాస్ట్లో వచ్చేసి మీకు ఇది కిచెన్ పక్కనే ఒక బెడ్రూమ్ ఉంటుంది. కిచెన్ అవతల సైడు బాల్కనీ ఉంటుంది, మీకు తెలుసు కదా, 3 బెడ్రూమ్ అని. మా బీరువా కూడా మీకు చూపిస్తాను. 2 మంచాలు, ఒక బీరువా, ఒక ఏసీ, ఒక డ్రెస్సింగ్ టేబుల్, ఇంతేనండి బెడ్రూము. ఇంకేది ఎక్కువ పెట్టదలుచుకోలేదు. ఎక్కువ పెట్టినా గలీజ్గా ఉంటుంది. వాళ్ళు అల్మారాలు ఇచ్చారని వాటిలో అన్నీ సర్దేశామనుకోండి, నేను అవన్నీ క్లీన్ చేయలేను. మాది 2 రకాలుగా ఉంటుంది బీరువా, హాఫ్ అనమాట. మీకు ఎప్పుడైనా ఫుల్ వీడియో చూపిస్తాను. బెడ్ తీసుకున్నప్పుడే డ్రెస్సింగ్ టేబుల్ కూడా కొనేశారు మా వారు. చాలాసార్లు చెప్పాను, అయినా మళ్ళీ చెప్తున్నాను. ఇదండి సంగతి. ఎంతవరకు అంటే ఓకే శుభ్రంగా నీట్గా చేసి పడుకునేటట్టు ఉంటుంది. ఈ చిన్న మంచం గురించి చాలా పెద్ద స్టోరీ ఉంది మా అమ్మాయి కోసం. ఈలోపు మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేసారు. నిన్న వీక్ ఆఫ్ కాబట్టి నాకు ఈరోజు రిలీజ్ చేస్తాను కాబట్టి వీడియో మొత్తం ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేస్తాను. మల్లెపూలా ఉంది కదా, నా వీడియో చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.